ఇతర ఎమ్మెల్యే చేయని విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని 18వ డివిజన్ కార్పొరేటర్ అశోక్ నాయుడు అన్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పూర్తి చేశారన్నారు. తమ డివిజన్ లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. రోడ్లు, డ్రైన్లు, పార్కులను పూర్తి స్థాయిలో నిర్మించారన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యను సత్వరం పరిష్కరిస్తూ ప్రజానేతలుగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. నిధులు తీసుకురావడం, నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తయ్యే వరకు అవిశ్రాంతంగా శ్రమించే ఒకే ఒక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని, అలాంటి నేతలు నెల్లూరు రూరల్ ప్రజలకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు 18వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మురళి, వంశీ, కట్టకం చైతన్య, వనజారెడ్డి, జాఫర్, చిన్నగా శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. సపోజ్ మన డివిజన్కి సంబంధించి ఫస్ట్ 11 శంకుస్థాపనలు మనం చేసుకున్నాము. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు 3 శంకుస్థాపన చేశారు. అంటే ఆ విధంగా మన డివిజన్లో 14 పనులకి మనం శంకుస్థాపన చేసుకున్నాం అనమాట. అదేవిధంగా ఈ 14 పనులకు సంబంధించి ఓటర్ వీధిలో డ్రైన్స్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ ఓటర్ వీధి డ్రైన్స్కి సంబంధించి 1980-90లో ఏర్పరిచిన డ్రైన్స్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏంటంటే ఆ డ్రైన్స్ అట్టాగానే ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 సార్లు కూడా మనం ఇంతకుముందు వాటిని టెండర్లు పెట్టడం జరిగింది. కానీ ఎవరు కూడా ఆ టెండర్లు వేసిన వాళ్ళు లేరు. ఒకవేళ వేసినా కూడా ఆ వర్కులు కంప్లీట్ చేసిన పాపం పాలేదు అనమాట. వాటన్నిటిని ఈరోజు ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఏంటంటే వాటి డ్రైన్ పెట్టించడం చేయడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా 5వ వీధికి సంబంధించి ఇక్కడ వాన పడితే మొత్తం నీళ్ళన్నీ అయిపోతాయి ఈ పీపుల్స్ పార్క్ ఏరియాలో. ఆ డ్రైన్ చాలా రోజుల నుంచి మనకు ప్రాబ్లం ఉంది. ఆ డ్రైన్ కూడా మనం ఏంటంటే ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 90% వరకు కంప్లీట్ అయిపోయింది. మిగతా కూడా త్వరలోనే కంప్లీట్ చేసేసి మనం ప్రారంభించుకుంటాం అనమాట. అదేవిధంగా నారాయణ కాలేజీ నుంచి గోమతి నగర్ వరకు, గోమతి బ్రిడ్జి వరకు, బాలాజీ హైట్స్ మీదుగా మనకేంటంటే ఇక్కడ కనెక్టివిటీ రోడ్డు లేదు. సాయంత్రం కానీ పొద్దున కానీ అయితే ఏంటంటే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతూ ఉంటుంది మనకి ముత్కూరు బస్ స్టాండ్ దగ్గర ఏరియాలో. అందుకోసంగా ఏంటంటే ఒక కనెక్టివిటీ రోడ్డు కావాలని చెప్పేసి పెద్దలందరూ అక్కడ కోరడము, మనం దాన్ని ఈరోజు పెట్టించినాము, టెండర్ పెట్టించినాము. ఆ వరకు కూడా నారాయణ కాలేజీ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మినీ బైపాస్కి వెళ్ళిపోయేదానికి విజయానోళ్ళ ఇంటికాడ నుంచి బాలాజీ హైట్స్ మీద నుంచి గోమతి బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోయేదాన్ని కూడా ఆ రోడ్ కూడా ఈరోజు మనము కంప్లీట్ చేసుకుంటున్నాం. 90% అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఆ వర్క్ అయితే. అవతల కేఎస్ఆర్ నగర్ది నాకు తెలిసినప్పటి నుంచి ఏంటంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఆ వర్క్ని టెండర్లు పెట్టడం ఆగిపోవడం. లాస్ట్ టైం ఎలక్షన్స్ బిఫోర్ కూడా దాన్ని టెండర్ పెట్టించాను. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం, అది ఆగిపోవడం అలా జరిగిందనమాట. పెద్దల సహకారంతో మళ్ళీ ఇలా గారిని కలవడం, ఆయన దాన్ని ఓకే చేయించడం, ఈరోజు ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ సత్తార్ హౌస్ అయితేవి, కమర్షియల్ ట్యాక్స్ సునీల్ రెడ్డి ఇంటికాడికి అయితేవి, 3వ వీధిలో సురేష్ వాళ్ళ ఇంటికాడ అయితేవి, అదేవిధంగా మన విజయ్ భాస్కర్ రెడ్డి సార్ దగ్గర అయితేవి, ఎన్ని ఏంటంటే కొద్దిగా మిగిలిపోయిన వర్క్లు అనమాట. ఆ వర్క్లు కూడా ఈరోజు అన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట, త్రూ చేయగలిగినాము. అదేవిధంగా వీటికి సంబంధించి మే 15వ తేదీ అన్నీ కూడా గ్రాండ్గా ఎక్కడైతే మనం శంకుస్థాపనలు చేసామో 14 వర్కులకు సంబంధించి అక్కడ మన స్థానిక నాయకులు అయితేవి, అక్కడ స్థానికంగా ఉండే పెద్దల చేతనే ఆ రోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. అది మంచిగా అందరం కలిసి కట్టుగా ఆ పనిని మనం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మన వార్డుకు సంబంధించి 18వ డివిజన్కి సంబంధించి మొత్తం ఎంత వర్కులు ఏంటి అంటే ఫస్ట్ డ్రైన్స్ రోడ్లు కలిపేసి 1,86,92,000 రూపాయలు మనకి శాంక్షన్ చేయడం జరిగిందనమాట ఈ 14 వర్కులకు సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా పార్కులు 9 పార్కులు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఆ 9 పార్కులకు 1,76,00,000 శాంక్షన్ అయ్యి ఉన్నాయి అనమాట. మొత్తం కలిపి మన 18వ డివిజన్కి ఈ 11 నెలల్లో 3,62,92,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందనమాట. చాలా గొప్ప విషయము. 11 నెలల్లోనే మనం 3,62,92,000 వర్కులు చేస్తున్నామంటే అది చేసామంటే అది చాలా చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరం కూడా మనం రుణపడి ఉంటాం ఎమ్మెల్యే గారికి, అదే గిరిజన గారికి. మరి కొన్ని వర్కులు కంప్లీట్ కాలేదు. ఆ మిగతా వర్కులు కూడా 90% పూర్తి అయిపోయి ఉన్నాయి. అధికారులతోటి డైలీ ఎమ్మెల్యే గారు గిరన్న రోజు సమీక్షలు నిర్వహించి ఎంతవరకు ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇంకెంతవరకు బ్యాలెన్స్ ఉంది అని చెప్పి వాటి మీద కూడా రోజు సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. త్వరలోనే నాకు తెలిసి ఇంకొక వారం కల్లా కూడా మిగతా వర్క్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. మే 15వ తేదీ మనం ఈ రెండు కూడా ప్రారంభోత్సవాలని చాలా గొప్పగా చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సంబంధించి ఇంకా పెండింగ్ పనులు చాలా ఉన్నాయి మనకి. ఇంకా కావాల్సినవి కూడా ఏంటంటే చాలా పెండింగ్ పనులు ఉన్నాయి అన్నారపురంలో. ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే మన అన్నారపురం 2వ వీధి పూర్ణ క్యాంటీన్ నుంచి రామాలయం సెంటర్ వరకు ఆ రోడ్డు చాలా చిన్నదైపోయింది. 20 అడుగుల రోడ్డు ఏంటంటే కనీసం 15 అడుగులకు వచ్చేసింది. ఎక్కువ స్కూల్స్ ఉంటాయి.
చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఒక వెహికల్ కానీ వచ్చినట్టు ఇంకో వెహికల్ ఎదుర్కోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. త్వరలోనే ఈ సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, గిరిజన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని కూడా ఏంటంటే ఒక సింగిల్ సైడ్ డ్రైన్ బెడ్ ఏర్పాటు చేసి దాన్ని కూడా రోడ్డు కొంచెం వెడల్పు వచ్చేటట్టు చేస్తే మనందరికి కూడా ఏంటంటే ఇటువంటి సమస్యలు ఇబ్బంది లేకుండా రాకపోకలకు బాగుంటుందని చెప్పేసి నేను ఈ విషయంలో కూడా గట్టిగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. చాలా పెద్ద సమస్య, ఎందుకంటే ప్రతిరోజు చూస్తున్నాం. మేము కూడా ఎన్నోసార్లు పోతా ఆగిపోతున్నాము. ఆ సమస్యని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనే వీలైతే ఒకరోజు విజిట్ పెట్టించి గిరిజన గారి ఎమ్మెల్యే గారిని ఈ వర్క్ని ఖచ్చితంగా చేయించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 18వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భంగా మీడియా మిత్రులకి మొన్న జరిగిన 2024లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మన డివిజన్ తరఫున 1000 నుంచి 1100 మెజార్టీ ఇచ్చిన ఈ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నా వెంట అందరూ కూడా నడిచిన ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి, టీడీపీ నాయకులకి, అదేవిధంగా సానుకూలంగా మనకి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 18వ డివిజన్లో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 18వ డివిజన్లో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జరిగిన 9 నుంచి 10 నెలల్లోనే 3,62,00,000 అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఈ డివిజన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో, అదేవిధంగా ప్రజలు కూడా ఆయన ఆదరించిన దానికి ఆయన ఈ డివిజన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పెండింగ్ వర్కులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారని. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది లీడర్లు బయటికి రారు, కానీ ఈరోజు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమంలో నిత్యం ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ప్రజల వద్ద ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు జరిగిన 18 పంచాయతీల్లో తిరగడం అయిపోయింది. ఇప్పుడు 54 ఇప్పుడు 26 డివిజన్లో స్టార్ట్ చేసేది అన్న. 26 డివిజన్లో రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే మన డివిజన్కి కూడా వస్తారు. ఇక్కడ ఇంకా కూడా ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అదే కాకుండా 9-10 నెలల్లో ఇంత అభివృద్ధి కారణం మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏవైతే పెండింగ్ వర్కులు ఉన్నాయో ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు పరిచే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తామని కోరుకుంటూ, ఏ నియోజకవర్గంలో కూడా ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు లేవు. మరి ఫ్యూచర్లో కూడా ఉంటాయో లేదో తెలియదు. అటువంటి ఘనత కోటంరెడ్డి సోదరులైనటువంటి శ్రీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరన్న గారు, అదేవిధంగా గిరిజన గారి పర్యవేక్షణలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వారం రోజుల వ్యవధిలోనే మిగతా శంకుస్థాపనలు కంప్లీట్ చేసి దాదాపు 303 శంకుస్థాపనలు చేయడం జరిగింది. సో ఇటువంటి నాయకుల్ని అందరూ ప్రోత్సహించి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి గిరన్న పోటీ చేసే ఉద్దేశంలో ఉన్నారు, ఆయన పోటీ చేస్తారని చెప్పి అంటున్నారు అందరూ కూడా. సో అందరూ ఇప్పుడు ఎంతైతే మెజారిటీ తెప్పించామో ఈ డివిజన్ నుంచి అందరూ కష్టపడి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి ఇంకా ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చేదానికి కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అభివృద్ధి డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. మా డివిజన్లో 105 శంకుస్థాపనలు ఒకే రోజు జరిగిన కార్యక్రమంలో 11 శంకుస్థాపనలు మా డివిజన్కి కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన 11 శంకుస్థాపనలు ఏకకాలంలో స్థానిక ప్రజల చేత ఎంతో ఆదర్శవంతమైన ప్రజానికం చేత చేయించడం అనే ఆలోచన మన ఎమ్మెల్యే గారికి రావడం, మా డివిజన్లోనే కాదు 105 శంకుస్థాపనలు జరిగిన ప్రతి చోట కూడా స్థానిక ప్రజల చేత చేయించడం ఎంతో గమనించవలసిన విషయం. ప్రజలతో చేయించి ప్రజల్ని భాగస్వాములు చేస్తూ 11 వర్కులతో పాటు మరొక 3 వర్కులు మాకు అదనంగా మధ్యలో మేము అడగడం, ఎమ్మెల్యే గారు వెంటనే ఇవ్వడం, కిరణ్ కూడా వెంటనే వాటికి
ఆ వెంటనే వర్కులు మొదలుపెట్టే విధంగా వర్క్ ఆర్డర్లు ఇప్పించడం, వర్కులు ప్రారంభమయ్యి పూర్తయ్యే దశలో ఉన్నాయి. మొత్తం కూడా 14 వర్కుల్లో 11 వర్కులు పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. మిగతా వర్కులు 10% వర్కులు మిగతా ఉన్నాయి. అవి కూడా పూర్తవుతాయి. 1-2 రోజుల్లో పూర్తయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. నిజంగా ఇంతటి గొప్ప చరిత్రను సృష్టించిన శ్రీధర్ అన్నకు, గిరిధర్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.